LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వచ్చేశారు. ఏడాది తర్వాత తాడిపత్రి వచ్చారు పెద్దారెడ్డి. కొన్ని రోజుల క్రితమే ఏపీ హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చని చెప్పింది. అయినా టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించారు. మళ్లీ పెద్దారెడ్డిపై దాడులకు సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే పెద్దారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు మున్సిపల్ అధికారులు. టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్రం కావడంతో నేరుగా తాడిపత్రి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఏడాది తర్వాత పెద్దారెడ్డి తన గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ టీడీపీ కూటమి నేతలు అరాచకాలకు మళ్లీ తెగబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, దాదాపుగా ఏడాది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ హఠాత్ పరిణామంతో ఒకసారిగా పోలీసులు ఉనికి పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్పష్టమైన ఆదేశాలు, అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారు. గత 2 మాసాలుగా హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి పదే కోరుతున్నప్పటికీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే టీడీపీ నేతలు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు తీవ్రతరం కావడం, నిన్న కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఆక్రమించారు, అదేవిధంగా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ అక్కడ కొలతలు వేయడం, అదేవిధంగా కొట్టేసేందుకు మార్కింగ్ కూడా చేయడంతో ఒకసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల నేపథ్యంలో రాత్రి కంటే ఈ తెల్లవారుజామున బయలుదేరి నేరుగా తాడిపత్రికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట ఆయన తాడిపత్రికి చేరుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకునేందుకు, ఆయన పైన దాడులు చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు కూడా తాడిపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.